అయితే ఇంకా ప్రభాస్తో జర్నీ చేశానన్నారు, అంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు. సో ఒకసారి ఇంకా కొన్ని విషయాలు చెప్పండి. ఏముంది ఆయన గురించి, ఆయన ఇప్పుడు ఆయనతో జర్నీ చేయడం అనేది లైక్ అప్పుడు తెలియలే, అప్పుడు ఏమైంది ప్రభాసే కదా అని ఫీలింగ్ ఉండేది. అనిపించేది. కానీ ఇప్పుడు ఆయనతో జర్నీ చేసింది, ఓ నేనైనా జర్నీ చేశాను అన్న రేంజ్, ఓ ఐఎమ్ సో గ్లాడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. బికాజ్ అంటే లైక్ ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఎంత క్లోజ్గా ఉండేవారు. ఐ నో ఇస్ కంప్లీట్ నేచర్, అంటే కొంత జర్నీ చేశాను కనుక ఆయన ఆయన నేచర్ ఇప్పటికీ నేను ఇంటర్వ్యూస్ చూసినా, ఏం చేసినా, పర్సనల్గా కలగకపోయినా కూడా, ఏం చూసినా కూడా నెవర్ చేంజ్డ్, ఈజ్ ఆల్వేస్ ది సేమ్. అంటే సేమ్ అంటే నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ప్రభాస్, ఇప్పుడు ప్రభాస్ ఒకటే, ఈక్వల్ ఉన్నారు. ఓన్లీ థింగ్ మనం ఆన్ స్క్రీన్ చూస్తున్న బాహుబలి ఇవన్నీ ఆయన కెరియర్ వైజ్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్, అది వేరియేషన్ తప్ప ఆయన పర్సనల్గా ఎలాంటి వేరియేషన్ లేదు. ఆయన ఎప్పటి నుంచో డార్లింగ్ అని ఇన్స్టిట్యూట్లో ఉండేటప్పటి నుంచి స్టార్ట్ చేసేవారు. సో ఆయన కొన్ని మ్యానరిజమ్స్, ఆయన కూర్చున్నప్పుడు చెయ్యిలా వెనక్కి వేసుకుని కూర్చుంటారు, ఎప్పుడు ఫ్రంట్ ఆయన కూర్చోరు. సేమ్ థింగ్ ఈజ్ ప్రొజెక్టింగ్ ఇన్ స్క్రీన్, అది అందరికీ అదొక యూత్ ఐకాన్ అయిపోయింది. వాట్ ఈజ్ రెగ్యులర్ మేనరిజమ్స్ ఆయన చేసేవి అవే యాజ్ ఇట్ ఈజ్ అంటే ఈజ్ డూయింగ్ ఎ న్యాచురల్ యాక్టింగ్, అంటే ప్రిటెండింగ్ లేదు, ఏదో తెచ్చి పెట్టుకుని ఏమీ లేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటూ ఈజ్ డూయింగ్ ఇట్. సో ఇంకా ఐకాన్ అయిపోయింది, అంటే ఆయన ఓన్గా క్రియేట్ చేసేసుకున్నాడు అన్ని. సో ఓన్లీ థింగ్ ఏంటంటే హ్యాపీ ఎక్స్పీరియన్సెస్. వీ యూస్ టు గో, అది అక్కడ బీచ్ ఉండేది, బీచ్లో అక్కడ జ్యూస్ షాప్లో డ్రై ఫ్రూట్ జ్యూస్ అవన్నీ ఉండేది. మేము వర్కౌట్ చేసేవాళ్ళం ఇద్దరు కలిసి అప్పుడప్పుడు. అంటే ఆయనకి నాకు ఏజ్ గ్రూప్ చాలా డిఫరెన్స్ ఉండేది, బట్ వాట్ ఎవర్ లైక్ హీస్ వెరీ ఫ్రెండ్లీ. ఇద్దరు లైక్ హీ యూస్ టు ఆఫర్ మీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఉండేది అక్కడ బీచ్లో, ఆయన చాలా ఇష్టం అది. అవి తీసుకునే వాళ్ళం, జిమ్ చేసేవాళ్ళం, వర్కౌట్ చేసేవాళ్ళం. మార్నింగ్ 4 o'clock 5 o'clock లేచి పరిగెట్టడానికి వెళ్ళేవాళ్ళం అలాగా. సో ఫన్నీ ఇట్ వాస్. సో ఆ డేస్ అన్ని గుర్తు తెచ్చుకుంటే ఇంకా ఇట్ నెవర్ కమ్స్ బ్యాక్. ఓకే, ఫ్రెండ్లీగా ఉండేవారా లేదంటే ఇంకేమైనా షేర్ చేసుకునే వాళ్ళ ప్రభాస్ మీతో? ఏం లేదు, హీస్ వెరీ ఫ్రెండ్లీ. ఆయన ఏం షేరింగ్ అంటే ఆయన దగ్గర ఎలాంటిదంటే ఓన్లీ పాజిటివ్సే ఉంటాయి, నెగిటివ్స్ ఏమి ఉండవు. మనం వెళ్ళినా కూడా మనమే వెనక్కి ఖాళీ ప్లేట్తో వెనక్కి రావాలంతే, నెగిటివ్స్ ఏమి ఉండవు. ఎవ్రీథింగ్ పాజిటివ్. యాక్టింగ్ వైజ్ కానీ, ఇన్స్టిట్యూట్లో కానీ ఇవన్నీ కూడా హీస్ వెరీ పాజిటివ్. సార్ కన్నా కూడా చాలా ఇష్టం ఆయన అంటే, ఎవరికి ఇష్టం ఉండదు, ఎవ్రీ వన్ లవ్స్. ఈజ్ రియల్లీ డార్లింగ్ అంటే రియల్లీ డార్లింగ్ అంతే. సో ఇంకా బాహుబలి 2 చూసారా? ఎందుకు చూడడం, చూసాను. ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే మీకన్నా డబ్బులు అనిపించిందని గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి నచ్చింది, అందరూ చూసిన వాళ్ళే, వరల్డ్ వైజ్ గా ఫేమస్ అయింది. ఇట్స్ అన్ ఆసమ్ మూవీ. అసలు రాజమౌళి గారు అసలు ఎవ్రీ షాట్, అంటే సినిమా చూసినంతసేపు స్టోరీ నాకేంటంటే నేను అంతసేపు ఆ షార్ట్స్ ప్రభాస్ని అవి ఇవి చూసుకుంటూ నాకేం అర్థం కావట్లే. బయటకు వచ్చి అంతా చూసి ఏంటి అయిపోయింది ఆ సినిమా, బయట చూస్తే టైం చూస్తే 3 hours, ఇదేంటి 3 hours సినిమా, నాకు ఏం తెలియలేదు ఏంటి అనేసి ఇంటికి వచ్చి చూస్తే అసలు ఏం బాగుంది బాహుబలిలో అని కూర్చొని ఆలోచించాను. ఎవ్రీ షార్ట్ టు షార్ట్, అంటే చెప్పలేము కానీ ఆ సీన్స్ నేను చెప్పలేం కానీ ఒకటి ఊహించుకుంటుంటే మై గాడ్ ఎలా తీశారు, ఎలా చేశారు, బా ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ టు బిట్. ఇంకా ఇట్స్ అన్ ఆసమ్ మూవీ. నా లైఫ్లో ఇప్పటి వరకు నేను అలాంటి సినిమా చూడలేదు, ఇప్పుడు వరకు నేను చూడలేదు. నేను ఇంగ్లీష్ పిక్చర్స్ అంటే నేను యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత చాలా మూవీస్ చూసేవాడిని. పడుకునే ముందు రోజుకు ఒక మూవీ చూడాలి అని ఒట్టు పెట్టుకుని చూసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్, అంటే మనకు తెలియకుండానే చూస్తూ కొన్ని గ్రాఫ్స్ చేస్తూ ఉంటుంది మైండ్. ఇట్స్ ఎ కామన్, అది మా దగ్గర, అది ఏంటంటే కామన్ మనకున్న అదొక ఇదేంటంటే మనం ఎవరితో మాట్లాడేది కానీ, ఎవరైనా చేసే పని కానీ, ఏదైనా మనం అలా తెలియకుండా చూస్తూ ఉంటే కొన్ని స్టోరీస్లో కొన్ని పాయింట్స్ మన మైండ్ రిసీవ్ చేసుకుని ఫీల్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ పాయింట్లో సో అలాగా అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూసాను, అన్నీ చూసాను. చూసిన తర్వాత ఐ నెవర్ ఇప్పుడు వరకు ఇలాంటి బాహుబలి అలాంటి సినిమా చూడలే. ఐ థింక్ దీనికి ఒక లాంగ్వేజ్ అవసరం లేదు. సో ఇట్ మైట్ బి అయిన హాలీవుడ్లో రిలీజ్ చేసినా కూడా ఈ సినిమా డెఫినెట్గా లాట్ ఆఫ్ కలెక్షన్స్. జస్ట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంతే. ఆల్రెడీ ఆయన ఏంటంటారు ప్రోమోలో అన్నిట్లో వాయ్ అని అరుస్తున్నారు కదా. ఇంటర్వ్యూస్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ప్రభాస్వి, చూస్తున్నాం మనం. సో సింపుల్.